ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా లా అండ్ ఆర్డర్ ఎంతో కంట్రోల్లో పెట్టాలనే ఉద్దేశంతో సిపి సునీల్ దత్ మంచి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పకడ్బందీగా పోలీసులు కూడా సిటీ పోలీసులు యాక్ట్గా అమలు చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 104 మందిపై కేసు నమోదు చేశారు. 104 మందిపై కేసు నమోదు చేశారు. రాత్రి వేళల్లో పోలీస్ పెట్రోలింగ్ యొక్క నమ్మకం ముమ్మరం చేశారు. నిర్జన ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేయాలని సిపి ఆదేశాలు చేశారు. రోడ్డు భద్రత అదేవిధంగా మాసోత్సవాల సందర్భంగా ప్రజల్లో చైతన్యం కలిగించారు సిపి సునీల్ దత్. అదేవిధంగా పలు దొంగతనాల కేసుల్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కూడా అరెస్టు చేయడం కూడా జరిగింది. సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 4గురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి దగ్గర 22 లక్షల పైన రికవరీ కూడా చేయడం జరిగింది. PS 2 టౌన్ పరిధిలో 7 సెల్ ఫోన్లు, 8 గంజాయిలు, స్కూటీని కూడా సీజ్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ సిపి చూస్తుంటే క్రైమ్ మీద ఉక్కుపాదం మోపడానికి సిపి సునీల్ దత్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి మీ దగ్గర ఉన్న తాజా సమాచారాన్ని. లక్ష్మీనగర్ ఖమ్మం జిల్లాలో సిపి సునీల్ దత్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి స్టేషన్స్ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాలపై ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. ఎక్కడ ఏ అరాచకాలు జరిగినా సరే, ఎక్కడ మోటార్ వెహికల్ చట్టంతో పాటు సిటీ యాక్ట్ ని ఎక్కడ విస్మరించినా సరే ఆ విస్మరించే ప్రాంతాలపై ఉక్కుపాదాన్ని మోపుతూ పకడ్బందీగా చట్టాన్ని అమలు చేయడం కోసం తీవ్ర స్థాయిలో కృషి చేస్తా ఉన్నారు. అందుకు అవసరమైనటువంటి పోలీస్ మొత్తం యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేస్తూ, ప్రధానంగా టాస్క్ ఫోర్స్ తో పాటు సివిల్ పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటుగా ట్రాఫిక్ పోలీసులతో పాటు స్పెషల్ బ్రాంచ్ పోలీసులందరినీ కూడా అలర్ట్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా కీలకమైనటువంటి కూడా నిర్ణయాలు తీసుకుంటూ పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం కూడా అప్రమత్తం చేస్తా ఉన్నారు. నిన్న ఈ రోజు 2 రోజుల్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొన్ని కీలకమైనటువంటి కేసుని కూడా చేసి జిల్లాలో ఉన్నటువంటి అక్రమంగా ఏదైతే డ్రగ్స్ అంటే ప్రధానంగా మాదక ద్రవ్యాల యొక్క తరలింపు చేస్తున్నటువంటి ఏదైతే టీం ఉందో ఆ టీముని గుర్తురట్టు చేయడంతో పాటు పలు దొంగతనాలకు సంబంధించిన అంశాలు కూడా కీలకమైనటువంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించేటువంటి నేపథ్యం కనబడుతుంది. దాదాపు ఇటు ఖమ్మం కేంద్రంగా అటు అశ్వరాపేట చివరి ప్రాంతంలో, సత్తుపల్లి చివరి ప్రాంతంలో అశ్వరా బోర్డర్ నుంచి మొదలుపెట్టి అదే నేపథ్యంలో ఇటు పాలేరు నియోజకవర్గానికి చివరిలో ఉన్నటువంటి నేలకొండపల్లి ప్రాంతం వరకు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజానీకాన్ని అందరూ కూడా అప్రమత్తం చేస్తూ ప్రధానమైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కదలికలు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ఇన్నాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా జరుగుతుంది అనుకున్నటువంటి గంజాయి ఖమ్మం కేంద్రంగా హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు తరలిస్తూ పలు అరాచకాలకు, పలు యొక్క నేరాలకి, ఘోరాలకి కారణమవుతున్నటువంటి ఈ మాదక ద్రవ్యాలు ప్రధానమైనటువంటి గంజాయి ఏదైతే ఉందో ఈ గంజాయిని అన్ని విధాలుగా నియంత్రించేందుకోసం కూడా ఆ రకంగా కృషి చేస్తా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో ఉన్నటువంటి అటు AOB అంటే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో పలు ఫారెస్ట్ నుంచి కూడా టన్నుల నుంచి మొదలుకొని అనేక రకాల గంజాయిని వివిధ రూపాల్లో తరలిస్తున్నటువంటి విషయాన్ని కూడా సిపి ఈ రోజు సునీల్ దత్ కీలకమైనటువంటి చేంజింగ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి PS 2 టౌన్ టీమ్ తో పాటు టాస్క్ ఫోర్స్ టీము, స్పెషల్ బ్రాంచ్ టీం కూడా వీళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో కృషించారు. అంటే ప్రధానమైనటువంటి ఈ గంజాయికి సంబంధించి ఖమ్మంలో ఈ రోజు కేవలం పట్టుకుంది 8 కేజీలు 8 సెల్ ఫోన్ లో ప్రధానమైనటువంటి చిన్న వయసు అంటే 19 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువత ఈ రోజు గంజాయికి అమ్మకాలతో పాటు విక్రయాలకు కూడా ఆకర్షితులు అవడంతో దీన్ని ఈజీ మనీని లెర్నింగ్ చేయడం కోసం కేవలం 2 days లోనే హైదరాబాద్ మహానగరంలో ఎక్కడి నుంచి వీళ్ళు అనుకున్నటువంటి ముఖ్య నేతలు ఎవరని చెప్పేసి అన్నటువంటిది కూడా ఒడిశాలో కొనుగోలు చేసినటువంటి ఆ గంజాయిని హైదరాబాద్ కు తరలించేంత వరకు కూడా ఎవరెవరి పాత్ర ఎలా ఉందని చెప్పేసి కూడా ఈ స్పెషల్ బ్రాంచ్ టీమ్ తో పాటు PS 2 టౌన్ టీము అలాగే టాస్క్ ఫోర్స్ టీం చేసినటువంటి కృషి చాలా అభినందనీయమని చెప్పేసి కూడా ఈ రోజు సిపి ప్రెస్ మీట్ లో చెప్పారు. అంటే ప్రధానమైనటువంటి ఏదైతే ఈ గంజాయి ఉందో ఈ గంజాయి ద్వారా ప్రజలకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి నియంత్రించేందుకోసం ఉన్నటువంటి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో గంజాయితో పాటు ఈ గంజాయి విక్రయదారులు 15 మందిని ఖమ్మంలో అంటే హైదరాబాద్ మహానగరంలో ఇదివరకు డ్రగ్స్ దాదాపు ఈ కేవలం ఈ గంజాయి కూడా సప్లై జరిగేది అక్కడ వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు ఖమ్మం సిటీకి వచ్చింది, పల్లెటూరులో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరించింది అని చెప్పేసి కూడా ఈ రోజు సంచలనమైనటువంటి విషయాలు కూడా ఈరోజు సిపి సునీల్ దత్ మనకు తెలియజేశారు. ఇదే నేపథ్యంలో ఎవరైతే ఈ అమ్మకందారులు ఎవరైతే ఉన్నారో
కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం, త్వరలో టీం ఉంది. అన్ని స్కూల్స్, కాలేజెస్, అదే నేపథ్యంలో ఉన్నటువంటి విద్యా సంస్థల కేంద్రాలలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి యొక్క పాన్ డబ్బాలు, టీ కొట్లలో కూడా త్వరలో విజిటింగ్ జరిగిద్ది. ఎవరైనా సరే ఇట్లాంటి గంజాయి నిషేధిత గంజాయి వాడేటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కీలకమైన అంశాలు తెలియజేశారు. దీంతో పాటు స్కూటీ కూడా స్వాధీనం చేసుకున్నారు. నిన్న సాయంత్రం కూడా చెప్పండి, ముఖ్యంగా ఉపేందర్, ముఖ్యంగా చెప్పండి, ఇంటి దొంగరు ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. అదేవిధంగా ఎన్ని చెక్ పోస్టులు ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి గంజాయి తెలంగాణలోకి ఇలా వస్తుంది అంటే మరి ఎన్నో చెక్ పోస్టులు దాటి రావాల్సి వస్తుంది. మరి చెక్ పోస్టులో ఎవరైతే అధికారులు, సంబంధిత పోలీస్ అధికారులు అయితేనేమి, సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతివాటం ద్వారా మరి లోపలికి వస్తున్నాయని అనుకోవచ్చా? వాళ్ళ మీద ఎటువంటి చర్యలు మరి తీసుకుంటున్నారు సిపి అని చెప్పాలి? ఎస్ లక్ష్మి, నాకు దీనిపై కూడా సిపి కీలకమైనటువంటి విషయాలు తెలియజేస్తారు. ఇక్కడ ఎవరి పాత్ర ఉన్నా సరే ఈ ఖమ్మంకి సంబంధించి ఖమ్మం జిల్లాలో ప్రధానమైనటువంటి సరిహద్దులో ఉన్నటువంటి అటు ముత్తగూడెం చెక్ పోస్ట్ తో పాటు మరోవైపు సత్తుపల్లి చివరిలో ఉన్నటువంటి అశ్వరాపేటకి సంబంధించిన చెక్ పోస్ట్ నుంచి కూడా వస్తా ఉంది. అయితే ఇది కేవలం 4 వీలర్ మీద తీసుకొచ్చే సందర్భంలో పోలీసులకు నిఘా ఉంటుందని చెప్పేసి కూడా గుట్టు చప్పుడు కాకుండా కూడా 2 వీలర్స్ మీద ఎవరైతే విక్రయదారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ రకమైనటువంటి కూడా ప్రయత్నం చేసుకు తీసుకొస్తా ఉన్నారు. ఈ గంజాయి అనేది కేవలం ఖమ్మం జిల్లాకు సంబంధించి గతం నుంచి అనేక సందర్భంలో గంజాయిని పట్టుకున్నారు, పెద్ద పెద్ద వెహికల్స్ ని పట్టుకున్నారు, కానీ అసలైనటువంటి మూటాన్ని పట్టుకోలేదు. దానిపై కూడా త్వరలో ఆ రకమైన సమాచారాన్ని సేకరించి త్వరలో వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి కూడా సిపి చెప్పాడు. ఇదే నేపథ్యంలో సత్తుపల్లి స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ ఇచ్చినటువంటి ఫిర్యాదు, వాళ్ళ ఇంట్లో ఎవరైనా సమయంలో చోరీ చేసినటువంటి ఒక విలువైనటువంటి సొత్తును కూడా పోలీసులు రికవరీ చేశారు. దాదాపు దాని విలువ 22 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి వస్తువులతో పాటు నగదు, ఇతర బైక్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది గంజాయితో పాటు దొంగతనాలు, వీటితో పాటు అదనంగా ఉన్నటువంటి మోటార్ వెహికల్ చట్టంతో పాటు అదే నేపథ్యంలో మాసోత్సవాల పేరు జరుగుతున్నటువంటి ఇప్పుడున్నటువంటి సిటీ పోలీస్ యాక్ట్ ఏదైతే ఉందో బహిరంగ ప్రదేశాల్లో ఎవరు కూడా మద్యం సేవించడానికి వీల్లేదు, సౌండ్ తో అతిగా వచ్చేటువంటి బైక్స్ కానీ స్కూటీలు కానీ వాడడానికి వీల్లేదని చెప్పేసి చెప్పినటువంటి అంశాలతో పాటు ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి ఏదైతే ప్రజలకు రవాణాకి, ప్రజా అవసరాలకు, ప్రజలకు ఉన్నటువంటి అంటే ప్రజల్ని ఇబ్బంది కలిగించేటువంటి ఎటువంటి చర్యలైనా సరే సీరియస్ గా తీసుకుంటాం, ఖచ్చితంగా సిటీ యాక్ట్ లో తీసుకొచ్చేసి వాళ్ళపై కేసులు నమోదు చేసి రిమాండ్ తరలిస్తామని చెప్పేసి కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికానికి ఆ పోలీస్ స్టేషన్ కి ఇప్పటికే సిపి సంబంధించి సునీల్ దత్ ఆ రకమైన ఆదేశాలు ఇచ్చారు. ఏదేమైనా సరే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇన్నాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్నటువంటి ఈ గంజాయి రవాణాతో పాటు అక్రమంగా జరుగుతున్నటువంటి కొన్ని ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయో ఈ యాక్టివిటీస్ అన్నిటి మీద కూడా తీవ్ర స్థాయిలో కూడా సిపి ఆ రకంగా స్పందిస్తా ఉన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కమిషనర్ పరిధిలో భద్రత కట్టుదిట్టంగా చర్యలు చేపట్టేందుకోసం కూడా టీమ్ అలర్ట్ చేస్తూ కూడా నిరంతరపాయంగా కృషి చేస్తూ ప్రజల మన్ననాలు ప్రస్తుతానికి ఖమ్మం జిల్లాలో పోలీస్ యంత్రాంగం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, ఉపేందర్, యువత అందరూ కూడా మత్తుకి బానిస అవుతున్న ఈ రోజుల్లో మరి సిపి యువతకి ఏమన్నా పిలుపునిచ్చారా? వాళ్ళతో ఏమన్నా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? యువతతో అంటే సెమినార్గా ఏమైనా నిర్వహించి మత్తు పదార్థాల బారిన పడకుండా ఉండడానికి ఏదైనా చెప్పే అవకాశం కనిపిస్తుందా? ఎస్ లక్ష్మి, నాకు ఇప్పటికే గతంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అనేక విద్యా సంస్థలలో కూడా చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానంగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి నేపథ్యం ఈ గంజాయికి అలవాటు పడ్డటువంటి బ్యాచ్ ని ఒక 15 మందిని గుర్తించడంతో పాటు వారి ద్వారా ఇంకెంతమంది ఉన్నారనేటువంటి టీం ని మొత్తం కూడా ఆ రకమైనటువంటి కూడా సేకరణ కార్యక్రమంలో సిపి ప్రస్తుతం ఉన్నారు. వీళ్ళందరూ కూడా రీహాబిలేషన్ సెంటర్ ని ఏర్పాటు చేసి ఈ మత్తు బారిన పడ్డటువంటి ఎవరైతే యువత ఉన్నారో అది లేకుండా ఉండలేనటువంటి ప్రజలు కానీ ఎవరైతే వాడకందారు ఉన్నారో వీళ్ళందరి పట్ల కూడా నిఘా పెంచాం. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి రీహాబిలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి మత్తు పదార్థాల ద్వారా జరిగే అనార్థాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి చైతన్యం తీసుకొస్తాం. వాళ్ళపై కూడా అతిగా వ్యవహరించే వాళ్ళపై దీన్ని పోలీస్ యంత్రాంగాన్ని మోసం చేసి ప్రజల్ని ఇబ్బందులు చర్యలు చేపట్టేటువంటి ఈ గంజాయి మత్తు పదార్థాలు సేకరిస్తూ అమ్ముతున్నటువంటి వాళ్ళందరిపై కూడా కఠిన చర్యలు తీసుకోబోతా ఉన్నాం. ఈ జిల్లా ప్రజలు కూడా అందరూ సహకరించాలి. ఎక్కడ ఇట్లాంటి మాదక ద్రవ్యాలు కావచ్చు, మత్తు పదార్థాలు కావచ్చు, నిషేధిత సంబంధించినటువంటి గంజాయి గుట్కాలు ఎవరు వాడినా సరే ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కి సమాచారం అందించేసి ప్రజలు సహకరించాలి. ప్రజల భద్రత మాకు కీలకమని చెప్పేసి కూడా సిపి ఈ రోజు కీలకమైనటువంటి అంశాలు తెలియజేశారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ఉపేందర్.